బ్లాగ్ అయితే చేస్తున్నా. ఈ మధ్య డైలీ నైట్ బ్లాగ్ అయితే చేస్తున్నా. నిజం చెప్తున్నా, నాకు నైట్ టైమ్స్ వీడియోస్ చేయడం అయితే ఇష్టం ఉండదు. ఎందుకంటే క్లారిటీ రావు అంత మంచిగా అనిపించవు. కానీ డైలీ ఇదే టైంకి వీడియో చేయాల్సి వస్తుంది. సో మోటో బ్లాగ్ చేసిన ప్రతిసారి నాకు వచ్చే ప్రాబ్లం ఒకటి ఏంటంటే వాయిస్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఎలా కూడా మళ్ళీ నైట్ బ్లాగ్ అయితే చేస్తున్నా. ఈ మధ్య డైలీ నైట్ బ్లాగ్ అయితే చేస్తున్నా. యాక్చువల్లీ ఏంటంటే కొంచెం నాకు ఈ మధ్య వర్క్ ఉంటుంది. వర్క్ వెళ్ళేసి వచ్చేవరకు టైం అవుతుంది. ఈ టైం కాగానే ఇప్పుడు బ్లాగ్ అయితే చేస్తున్నా. నిజం చెప్తున్నా, నాకు నైట్ టైమ్స్ వీడియోస్ చేయడం అయితే ఇష్టం ఉండదు. ఎందుకంటే క్లారిటీ రావు అంత మంచిగా అనిపించవు. కానీ డైలీ ఇదే టైంకి వీడియో చేయాల్సి వస్తుంది. ఇప్పుడు కూడా ఆల్మోస్ట్ టైం 8:30 అవుతుంది. ఈ టైంకి అయితే బ్లాగ్ అయితే ఇస్తున్నా. సో ఏం లేదు, చిన్న ఇంట్లో వర్క్ చెప్పాను. ఆ వర్క్ అయితే వెళ్తున్నా. అయితే ఓపించుకోవాలా, నా బైక్లో ఫ్యూల్ అయితే లేదు. ఇప్పుడు ఫ్యూల్ అయితే ఓపించుకోవాలా. ఫ్యూల్ ఓపించుకొని వెళ్ళాలా. చాలా డేస్ అయింది కదా మోటో బ్లాగ్ చేసి, అందుకే మోటో బ్లాగ్ చేద్దామని చెప్పి నా డైలీ బ్లాగ్లో మోటో బ్లాగ్ అయితే యాడ్ చేస్తున్నా. మోటో బ్లాగ్ చేసిన ప్రతిసారి నాకు వచ్చే ప్రాబ్లం ఒకటి ఏంటంటే వాయిస్. సో నా దగ్గర మంచి మైక్ అయితే లేదు. వితౌట్ మైక్ గోప్రోకి సో నేనైతే ఇట్లా వీడియో అయితే చూస్తున్నా. గేమ్ మోడ్ కొనే వారికి బ్లాగ్స్ అయితే ఇట్లనే చేయాలా. కానీ నాకైతే ఇట్లా నచ్చదు వితౌట్ మైక్. సో సిగ్నల్ దానా రైట్ సైడ్ పెట్రోల్ బంక్ అయితే ఉంటుంది. ప్రతిసారి నేను ఎక్కడనే పెట్రోల్ అయితే ఓపిస్తాను. ఎందుకంటే మైండ్ అదే దగ్గర అక్కడికి వెళ్ళి ఫీల్ అయితే ఓపించాలా. ఫీల్ ఆఫ్ చేస్తే మంచి ఒక అడ్వాంటేజ్ అవుతుంది. ఏంటంటే మనం డిసిప్లిన్ ఉంటాం. బ్లాగ్ చేయాలా, ఎడిట్ చేయాలా, అప్లోడ్ చేయాలా అని ఒక డిసిప్లిన్ అయితే వస్తుంది. అది మంచిది యూట్యూబర్స్కి. సో యాజ్ ఇట్ ఈజ్ ఈ టైంకి క్రౌడ్ అవుతుంటారు. ఇప్పుడు కూడా క్రౌడ్ అవుతున్నారు. కానీ పెట్రోల్ పోసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ప్రతిసారి ఇట్లా అవుతున్నారు. నేను వెళ్దామంటే చాలా బైక్ అయితే వచ్చేసాను. $250 పెట్రోల్ బంక్ వర్సెస్ బైకర్స్ ఉంటుంది కదా. అది ఎవరైతే నాకు అయితే కావాలని యూజ్ చేస్తామని చెప్పి అసలు అవుతుందో ఎప్పుడైనా ఒకసారి చూడాలి. అంటే ఇట్లా పెట్రోల్ పోసిన వాళ్ళకి బైకర్స్ అయితే వార్ అవుతుంది కదా నార్మల్గా ఫ్యూల్ విషయంలో, పైసల విషయంలో. సో అట్లా అయిందంటే మంచిగా యూస్ అయితే వస్తుంది. సో నేను కూడా అట్లా ఎప్పుడన్నా కావాలని అనుకుంటున్నాను అది యూస్ కోసమని చెప్పి. కానీ అయితే బాగా తెలియదు. సో ఫీల్ అయితే ఒప్పు తీసుకున్నా. ఇప్పుడైతే ఏంటంటే మార్కెట్కి అయితే పంపించాను. అక్కడికైతే వెళ్తున్నా. మార్కెట్కి వెళ్ళి చిన్న చిన్న వర్క్ అయితే అయితే కంప్లీట్ అయితే చేసుకోవాలా. సో ఏంటంటే నా డైలీలో కాన్సెప్ట్ ఏంటంటే అసలు ఎలాగైనా ఉట్టిగా వీడియోస్ పెట్టకపోతే ఏం రాదు. వీడియోస్ పెట్టినాయి అనుకో కొన్ని యూస్ అయినా వస్తాయి. కొంత న్యూ వ్యూవర్స్ అనేది చూస్తారు కదా. సో కొత్త వాళ్ళ వాళ్ళకైనా యూస్ అవుతుంది కదా. సో అందుకోసం నేను డైలీలో అయితే చేస్తున్నా. అండ్ ఎట్లా అంటే కంప్లీట్గా నా స్టైల్లో చేస్తున్నా అంతే. డైలీ ఇట్లా 4 to 5 minutes వీడియో అంతే, చిన్న వీడియో. అది పెట్టడం బడన్ అయితే ఏం కాదు. డైలీ మనం ఏదో ఒక వీడియో అయితే తీస్తాం. కాకపోతే అది ఎట్లా అంటే కొంచెం స్క్రాచ్ కంటెంట్ లాగా చేస్తున్నా, కొంచెం లో క్వాలిటీ కంటెంట్ లాగా చేస్తున్నా. అంటే కంటెంట్ నాకు ఏం చేసలేదు.
డైలీ వ్లాగ్స్ సింపుల్గా డైలీ వ్లాగ్స్ ఎట్లా ఉంటాయో అట్లా అయితే చేస్తున్నా. అండ్ మొత్తం నా డే అంతా ఏం షూట్ చేస్తలేను, జస్ట్ ఏంటంటే నా డేలో ఒక ఇంపార్టెంట్ పార్ట్ ఉంటుంది కదా, దాన్ని అయితే ఇట్లా వీడియో అయితే ఇస్తున్నాను అంతే. మంచిగా ఒక వీకెండ్ రైడ్ అయితే వెళ్ళినా, ఇంకొక వీకెండ్ రైడ్ కూడా వెళ్ళడానికి అయితే ట్రై చేస్తా ఈ వీక్. చూద్దాం సక్సెస్ఫుల్ అవుతుందో కాదో అని చెప్పి వెళ్ళడానికి అయితే ట్రై చేసా. లాస్ట్ వీక్ అంటే ఒక 1 week బ్యాక్ అయితే వెళ్ళినా కదా వీకెండ్ రైడ్, అదైతే మంచిగా సక్సెస్ అయింది. మంచిగా వెళ్ళేసి అయితే వచ్చిన, మంచిగా ఎంజాయ్ అయితే చేసిన. అట్లా ఇంకొక వీకెండ్ రైడ్ కూడా వెళ్ళి ఎంజాయ్ చేసి రావాలని అయితే అనుకుంటున్నా. ఈ ప్లేస్లో మొత్తం జాతర ఉండే. ఇవాళ వీకెండ్ ఎట్లా ఉందో అంతా 9 o'clock ఏమో వచ్చినాము, ఇంటికి వెళ్ళే వారికి 3:30 ఏమో అయింది. అందుకే ఆ బ్లాగ్ కూడా కొంచెం లేట్ అయితే అప్లోడ్ చేసిన. నేను డైలీ 9 o'clock అయితే వచ్చే బ్లాగ్ ఇవాళ జస్ట్ ఏంటంటే 12 o'clock ఏమో అప్లోడ్ చేసిన. లేచి వీడియో ఎడిట్ చేసి అప్లోడ్ చేసే వారికి ఆ టైం అయితే అయింది. మార్కెట్ లోపలికి అయితే వచ్చేసిన. అయిపోయి మార్కెట్ లోపలికి వెళ్ళాలి. మార్కెట్ లోపలికి అయితే వచ్చేసిన. ఇలా చిన్న వర్క్ ఉంది, ఆ వర్క్ అయితే ఫినిష్ చేసుకొని మళ్ళీ బ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తాం. హార్డ్లీ ఒక 10-20 minutes అయితే వర్క్ అయితే టైం. సో మళ్ళీ అంతా అయిపోయినాక చేస్తాం. సో మార్కెట్లో వర్క్ అయితే అయిపోయింది. హార్డ్లీ ఒక 20 minutes అంతే వర్క్ అయిపోయింది. మళ్ళీ రిటర్న్ అయితే వస్తున్నా. ఇందాక ఫీల్ అవుపించుకున్నాను ఆ పెట్రోల్ బంక్ దగ్గర అయితే, సిగ్నల్ దగ్గర అయితే వెయిట్ చేస్తున్నా. ఈ సిగ్నల్ ఎప్పుడు మన ఏ సైడ్ ఉన్నా కూడా కంపల్సరీ పడే ఉంటుంది. ఎప్పుడో ఒకసారి సిగ్నల్ మన రన్నింగ్లో ఉంటుంది అంతే, కానీ ఎప్పుడైనా కంపల్సరీ ఒక 2 minutes వెయిట్ చేసి పోవాల్సిందే అంతే. నిజంగా చెప్పాలంటే నాకు మోటో బ్లాగ్ డైలీ చేయాలని ఉంది, కానీ మన మీడియా మోడ్ మైక్ కరెక్ట్ లేక డైలీ అయితే మోటో బ్లాగ్స్ అయితే చేయలేకపోతున్నా. డైలీ బ్లాగ్స్ చేస్తున్నా కానీ మోటో బ్లాగ్స్ అయితే వేయలేకపోతున్నా మైక్ లేక. అదే నా వాయిస్ అయితే అంత మంచిగా రాదు. బ్యాక్గ్రౌండ్ మొత్తం ఈ ట్రాఫిక్ ఈ సౌండ్ వస్తుంది, ఎయిర్ సౌండ్, ట్రాఫిక్ సౌండ్. దానివల్ల నేనైతే మోటో బ్లాగ్ ఎక్కువ చేయకుండా డైలీ బ్లాగ్స్ అయితే చేస్తున్నా. తొందరగా నిజంగా ఎంత తొందరగా అయితే అంత తొందరగా మీడియా మోడ్ కొనాల్సిందే, లేకపోతే మైక్ అడాప్టర్ అన్న కొనాల్సిందే అనుకోని నేనైతే. అంటే డైలీ కాకపోయినా చిన్న మోటో బ్లాగ్స్ చేసినా కూడా వాయిస్ మంచిగా ఉంటుంది కదా, క్లారిటీ వస్తుంది. ఇప్పుడు మొత్తం ఆటో సౌండ్, బైక్ సౌండ్, ఎయిర్ సౌండ్ ఇవి రావడం వల్ల నేను ఎట్లయితే మోటో బ్లాగ్స్ చేద్దామనుకుంటున్నానో అట్లా మోటో బ్లాగ్స్ ఇస్తూనే వస్తలేదు. గురించి తొందరగా ఎట్లయినా వేసి కొనేయాల అంటే నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నా, కొంతమందికి అయితే లేదు. దీనికైనా టైం రావాలా. నార్మల్గా చూసుకోండి, గోప్రో కూడా నేను ఎప్పుడో నా డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు అనుకున్నా కొనాలని. నా డిగ్రీ అయిపోయినాక కొన్నా. సో చాలా డేస్ అయింది కదా మోటో బ్లాగ్ చేసాను, అందుకే ఇట్లా చిన్న మోటో బ్లాగ్ చేసామని చెప్పి ఎలా అయితే మోటో బ్లాగ్ అయితే చేసిన. సో ఇక వీడియో అయితే ఎండ్ చేసే టైం అయితే వచ్చేసింది, కూడా వచ్చేసిన కదా. సో ఇక వీడియో అయితే ఎండ్ చేద్దాం అనుకున్నా. ఫైనల్గా రోజుకి వీడియో అయితే ఎంజాయ్. మీ అందరికీ నా వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.